హాయ్ అండి. ఈరోజు నుంచి అయితే 14 డేస్ ఛాలెంజ్ అనుకున్నాం కదా, ఇదైతే ఫస్ట్ డే అనమాట. కష్టే ఫలి అని ఊరికే అనలేదు పెద్దలు. నిజంగా చాలా కష్టపడిన తర్వాత కానీ నాకు హ్యాపీగా అనిపించలేదు ఇప్పుడు. ఎందుకు అంటే ఎంత కష్టపడి చేశానంటే ఈరోజు వర్కౌట్ అంటే కంప్లీట్గా కెమెరా ముందు ఆన్లో ఉండి ఈరోజే వర్కౌట్ చేశానండి. రోజు నేను నార్మల్గా చేసుకుంటాను, ఓన్లీ సెట్స్ చూపిద్దామని చెప్పేసి తీసేదాన్ని. బట్ ఈరోజు ఎందుకు నాన్ స్టాప్గా చేశాను. దాదాపు 47 మినిట్స్ అయింది నా వర్కౌట్ అయితే. నాకైతే చాలా కష్టంగా అనిపించింది, చుక్కలు కనిపించాయి అనుకోండి. కానీ ఎక్కడో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది లాస్ట్లో అయిపోయిన తర్వాత. అంతా మంచిగా అనిపించింది మనసుకు కూడాను. కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం తిన్నంత ఈజీ అయితే కాదు వర్కౌట్ చేయడము. అందుకే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈజీగా తినగలం కూర్చొని, చాలా ఈజీగా. నేనైతే అసలు చాలా ఫుడీనండి. అసలు నా అంత తిండిపోతూ ఇంకా ప్రపంచంలోనే ఉండదేమో అనిపిస్తుంది. ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో అంతే స్ట్రిక్ట్గా వెంటనే ఎక్కడో ఒక చోట బర్స్ట్ అయిపోయి తినేస్తూ ఉంటాను. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకైతే తెలీదు. ఈ మధ్య కొంచెం బెటర్ అయ్యాను కార్తీక్ కోసం ఆలోచించి. నా హెల్త్ చాలా ఇంపార్టెంట్. నా గురించి నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు అనిపించింది నాకు. నా ఫ్యామిలీని చూసుకోవాలి, అందరు నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాను ఈ డెసిషన్ కొన్ని విషయాల కోసం. అది నేను తర్వాత ఎందుకు తీసుకున్నానో కూడా ఈ డెసిషన్ తర్వాత చెప్తాను. అంత స్ట్రాంగ్గా తీసుకున్నాను కాబట్టే చేయగలుగుతున్నానేమో అనిపిస్తుంది. బట్ ఎక్కడో ఒక చోట నేను ఫుడ్ దగ్గర టెంప్ట్ అవుతూనే ఉంటానండి. మరీ కడుపు కట్టేసుకునేంత దారుణంగా అయితే నేను చేయలేను. అప్పుడప్పుడు ఎక్కడైనా మనం ఒకవేళ స్కిప్ చేసినా సరే ఆ డైట్ అనేది, అంటే డైట్ అంటే మనం కఠోరంగా ఏదేదో చేయాల్సిన అవసరం లేదండి. మనకి బాడీకి ఏది అవసరమో అది మాత్రమే ఇచ్చేలాగా ఉంచాలి బాడీని. ఎప్పుడన్నా నేను ఒకవేళ స్కిప్ చేసినా సరే ఆ నెక్స్ట్ డే అన్న దాన్ని ఎలాగోకలా రికవర్ చేద్దామని చెప్పేసి ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా రోజులు అయిపోయిందండి అసలు 36 అవర్స్ ఫాస్ట్ చేసేసి నేను అసలు ఏకాదశి ఉపవాసం అనేదే మర్చిపోయాను కొన్ని సంవత్సరాలుగా. ఫస్ట్లో బాగా ఉపవాసాలు చేసేదాన్ని. అందుకే నాకు హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిందని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను బాగా అరిచేవారు. అది నిజమో కాదో నాకైతే తెలీదు. దాదాపు 3 ఇయర్స్ నుంచి అయితే నేను అసలు ఫాస్టింగ్ వదిలేశాను. ఓన్లీ కార్తీక మాసంలో, అది కూడా ఒక పూట భోజనం చేస్తూ అలా ఉండేదాన్ని అనమాట. ఇక నుంచి అయితే నేను ఒక్కరోజైనా, వారానికి కాకపోయినా 10 డేస్లో వన్స్ 36 అవర్స్ ఫాస్టింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మన వేదాలు పురాణాలు ఇదే చెబుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఎవరో కనిపెట్టినట్లుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి అలా అని ఇలా అని మన సంస్కృతిని మనం మర్చిపోయి ఎవరికో మనం నోబెల్ ప్రైజెస్ ఇచ్చేలాగా అయిపోయింది. సో మన పద్ధతి ఏంటి అన్నది మనకి చాలా వరకు తెలియదండి చాలామందికి కూడాను. సో మనం ఆ పద్ధతినే ఫాలో అవుతూ, లంకనం పరమ ఔషధం అంటారు, అలా ఫాలో అవుతూ నేను నా బాడీకి కొంచెం రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నా డైజెస్టివ్ సిస్టమ్కి కూడా. నేను ఇక్కడ ఎక్సర్సైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. యాక్చువల్గా అయితే నేను 2 సెట్స్ చేశానండి. ఇది డీప్ స్క్వాట్. నెక్స్ట్ వచ్చేసి డీప్ స్క్వాట్ వల్ల థై మజిల్స్ అయితే చాలా, బట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా తగ్గుతుందండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మనకి రిజల్ట్ ఉంటుంది. ఇది చేసినప్పుడు కానీ నాకు ఆల్మోస్ట్ అన్ని ఎక్సర్సైజులు బాగా చేశాను. కానీ మీరు ఎక్కడైనా గమనించుంటే నాకు చాలా రోజుల తర్వాత స్వెట్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే మొన్నటి వరకు తీసిన వీడియోలో నేను సెట్స్ కోసం ఇలా తీయాలి చేయాలి అని చెప్పేసి కేవలం ఫొటోస్ కోసం మాత్రమే చూపించాను వీడియో కోసం. తర్వాత నేను చేసేదాన్ని. బట్ ఈరోజు చాలా స్ట్రిక్ట్గా ఆ కెమెరా ముందు నుంచి కదలకుండా అలాగ కంటిన్యూస్గా చేశాను. అందుకే నాకు ఫుల్ స్వెట్ అయితే వచ్చింది. చాలా కష్టపడ్డాను అనిపించిందండి నాకైతే చాలా రోజుల తర్వాత. ఎందుకంటే జిమ్కి వెళ్ళినప్పుడు మనం ట్రైనర్ వల్ల అయినా సరే కంటిన్యూస్గా చేయాల్సి వస్తుంది. బట్ ఇంట్లో ఏంటంటే మనకు ఒక నెగ్లిజెన్స్ వస్తుంది, మనమే కదా కొంచెం ఎక్కడ ఒక ఇది వస్తుంది, అది కాసేపు ఆగి చేద్దామని. బట్ ఈరోజు మాత్రం చాలా సిన్సియర్గా చేశాను. ఇక నేను బటర్ఫ్లై కూడా అలెక్సాలో అలారం పెట్టుకొని మరి 3 మినిట్స్ ఒకసారి 3 మినిట్స్ ఒకసారి సెట్ చేశాను. నాకు మంచిగా అనిపించింది. థైస్లో డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయగలిగాను చేసినంతసేపు కూడా. ప్లీజ్ అందరూ ఎక్సర్సైజ్ చేయండి. ఆఫ్టర్ 30 మనం చాలా వీక్ అయిపోతాము. ఎందుకు ఏంటి అనేది, మన బోన్ డెన్సిటీ ఎక్కడైనా చేంజెస్ అవుతాయేమో నాకు పూర్తిగా తెలియదు. బట్ ప్రతి ఒక్క మహిళ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. మన హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరినీ చూసుకోవాల్సింది కూడా మనమే. మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది.
ప్లీజ్ అందరు నన్ను సబ్స్క్రైబ్ చేసేసి నన్ను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి.